కవిత కొత్త పార్టీ వ్యవహారం హాట్ టాపిక్గా మారింది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చోటుపల్లి వేదికగా కవితపై ఫైర్ అయ్యారు. ఆమె తీరును ఎండగడుతూ అత్యంత ఘాటు పదజాలంతో విమర్శనాస్త్రాలు సంధించారు. రాజకీయాల్లో విలువలు ముఖ్యం, కానీ కల్వకుంట్ల కవిత తన మొదటి సమావేశంలోనే కన్న తండ్రిని విమర్శించడం అత్యంత బాధాకరమని రాజగోపాల్ రెడ్డి మండిపడ్డారు. తండ్రికి విలువ ఇవ్వని మనిషి రేపు రాష్ట్రానికి అమ్మ ఎలా అవుతుందని ఆయన ప్రశ్నించారు. టీఆర్ఎస్ పేరుతో పార్టీ పెట్టడం హాస్యాస్పదమని అన్న కేటీఆర్ మీద ఉన్న కోపాన్ని తండ్రి కేసీఆర్ మీద చూపించడం సరికాదని హితవు పలికారు. ఇదే సమయంలో అధిష్టానం తనకు హామీ ఇచ్చిందని, అవకాశం వస్తే పదవికి 100% న్యాయం చేస్తానని రాజగోపాల్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. కుటుంబానికి కేసీఆర్ కవితకైనా, హరీష్ రావుకైనా, కేటీఆర్ అయినా వాళ్ళందరికీ ఎవరి ద్వారా కుటుంబం వచ్చింది? కేసీఆర్ ద్వారా. కేసీఆర్ లేకుంటే కవిత ఎక్కడుంది? అది ఒక కుటుంబంలో ఆధిపత్య పోరు కాస్త బయటకు వచ్చి పార్టీ పెట్టిన నిజంగా ఇది పెద్ద జోక్. కవిత పార్టీ కవిత డెఫినెట్ గా మొట్టమొదటి సమావేశాలనే ఒక ఆడ కూతురు, ఆడపిల్లకు తండ్రి అంటే ఎంత ప్రేమ ఉండాలి. ముఖ్యంగా తండ్రికి కూతురు అంటే అంతే ప్రేమ ఉంటుంది, కూతుర్లో కూడా తండ్రి అంటే అంతే ప్రేమ ఉంటుంది. ఆయన ఒక ఉద్యమకారుడు. కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర ఏర్పాట్లు కృషి చేసిన వ్యక్తి. అటువంటి వ్యక్తిని స్వయాన కూతురే ఆ విధంగా మాట్లాడడం అనేది డెఫినెట్ గా ఆమె మొట్టమొదటి సమావేశంలో తప్పు చేసింది. దాంతో తెలంగాణ ప్రజలందరూ కూడా ఆలోచించుకుంటారు ఏమని. తండ్రిని గౌరవించుకోలేని మనిషి ప్రజలకు తల్లి ఎట్లయితుంది? లేదా నిపుణులుగా బాధతో చెప్తుంది. చాలా తప్పు మాట్లాడింది కవిత. మీకు మీ అన్నతో కోపం ఉండొచ్చు, మీకు అధికారం కావాలనే ఆశ ఉండొచ్చు, అంతేగాని దానికోసం నువ్వు ఫైట్ చేసి తప్పు లేదు. కానీ నువ్వు మీ సొంత కన్న తండ్రిని ఆ మాట అనడం, నువ్వు నీవేదో చేస్తా తెలంగాణలో అని అంటే నువ్వు ఎవరు నమ్ముతావు? నేను అసలు యాక్చువల్ గా క్లారిటీగా ఇంతవరకు మాత్రం లిక్కర్ కుంభకోణంలో క్లీన్ చిట్ ఎక్కడొచ్చింది? మద్యం కుంభకోణం విషయంలో కోర్టు ఇంకా పెండింగ్ లో ఉన్నది. దానికి మంచి ఆధారాలు ఉన్నాయి. ఇప్పటికిప్పుడే మొత్తం తెలంగాణ ఉద్ధరిస్తున్నాయి. తెలంగాణ సంఘం తర్వాత కానీ చాలా మంది నువ్వు తీసుకునేటోళ్ళు, కానీ ఫస్ట్ నువ్వు ఆ కేసులకి ఎట్లా బయటపడుతూ అది తీసుకో. ఫస్ట్ అది ఇంకా కేసు కూలం కాలేదు. నిజంగా ఈ రాజకీయ పార్టీ పెట్టడం అంటే అంతకుముందు గతంలో ఒకసారి కేసీఆర్ అన్నట్టు పార్టీ పెట్టడం అంటే పాండవ పెట్టినట్టు అయిపోయింది. మీ దగ్గర పైసలు ఉన్నాయని చెప్పి కొంతమందిని తీసుకుపోయి ఒక ఫంక్షన్ హాల్ తీసుకొని నీకు సోషల్ మీడియా